హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో షేర్స్ డిస్కౌంట్కి ఇష్యూ చేసినప్పుడు ఏ విధంగా ప్రాబ్లం చేయాలనేది చూద్దామండి. రహీమ్ మోటార్ లిమిటెడ్ ఇష్యూడ్ టు ది పబ్లిక్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ 10,000 షేర్స్ ఆఫ్ RS 10 రూపీస్ ఈచ్ అట్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఫర్ షేర్ అండి. అయితే షేర్స్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ అంట. ఆయన 10% డిస్కౌంట్ అంటే 1 రూపీ డిస్కౌంట్ పర్ షేర్ మీద ఇచ్చాడు. అయితే అప్లికేషన్ అప్పుడు 4 రూపీస్ తీసుకుంటున్నారు, అలాట్మెంట్ అప్పుడు 3 రూపీస్, సెకండ్ 2 రూపీస్ వస్తే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అప్పుడు తీసుకుంటున్నారండి. ఆల్రెడీ తీసేసుకున్నారంట. ఆల్ ద మనీ వాజ్ రిసీవ్డ్. అయితే ఇక రహీమ్ బుక్స్లో ఎంట్రీస్ ఏ విధంగా రాసుకుంటారు అనేది, ఏ విధంగా బుక్స్లో ఎంట్రీస్ రాయాలనేది క్వశ్చన్ ఇక్కడ. సో మనము ఫస్ట్ ఏం చేస్తున్నాం, అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని చెప్పి మనం రాసుకుంటాం. ఎన్ని 10,000 షేర్స్ అండి. అప్లికేషన్ మనీ ఎంత 4 రూపీస్. 10,000 ఇంటూ 4 40,000 అండి. 40,000 రూపీస్. ఓకేనా, ఇది 40,000 ఇంత మనీ వచ్చేది వచ్చింది. ఇది మామూలుగా మనం రిసీవ్ చేసుకున్నాం అప్లికేషన్ మనీ. సో అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, అప్లికేషన్లు ఎవరైతే పంపారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తాం. వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు జెన్యున్గా ఉన్నారా, వాళ్ళ అప్లికేషన్ జెన్యున్గా ఉందా లేదా, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత మనం వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తామండి. యాక్సెప్ట్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఈ షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనము షేర్ క్యాపిటల్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం. అవునా, ఇప్పుడు ఏం రాసుకుంటాం, యాక్సెప్ట్ ద అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని షేర్ అప్లికేషన్ లయబిలిటీకి ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే డెటార్గా రాస్తాము. షేర్ అప్లికేషన్ అకౌంట్. ఇప్పుడు ఏంటి, వాళ్ళ షేర్ అప్లికేషన్ అమౌంట్ని షేర్ క్యాపిటల్గా మనం ట్రాన్స్ఫర్ చేయాలి టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత 40,000. దీని సార్ మీకు డౌట్ రావచ్చు, యాక్చువల్గా డిస్కౌంట్ ఇక్కడ ఇవ్వచ్చు కదా అప్లికేషన్లో, అలాట్మెంట్లోనే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే షేర్స్ అప్లికేషన్ అప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అందరికీ మనం ఎలా ఇస్తామండి, ఎవరికి పడితే వాళ్ళకి డిస్కౌంట్ ఎలా ఇస్తాం? మన షేర్ హోల్డర్స్ని మనం యాక్సెప్ట్ చేసి మన షేర్ హోల్డర్స్ ఎవరైనా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ అప్పుడు మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాం. ముందుగానే డిస్కౌంట్కి తీసుకొని వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు డిస్కౌంట్కి మనం 4 రూపీస్ ఇవ్వాలంటే వాళ్ళు 3 రూపీస్ ఇస్తే మనకి లాస్ అయిపోతుంది. అంటే అక్కడ వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళకి మనం డిస్కౌంట్ ఎలా ఇస్తామండి? వాళ్ళు మన షేర్ హోల్డర్స్ అనిపించుకుంటే అప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే వాళ్ళ అప్లికేషన్ మనం యాక్సెప్ట్ చేసాం కాబట్టి వాళ్ళు మన షేర్ హోల్డర్స్ అయ్యారు. సో అందుకనే షేర్ క్యాపిటల్ అకౌంట్ని మనం క్రెడిట్ చేసుకున్నాము. ఇక్కడ షేర్ అప్లికేషన్ ఇక్కడ క్రెడిట్ చేసాము, ఇక్కడ ఏంటి డెబిట్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దీని లయబిలిటీని ఇక్కడ లయబిలిటీగా చేసాము, వాళ్ళు మనకు మనీ పే చేశారు. సో మనీ పే చేయగానే మనం దీన్ని షేర్ అప్లికేషన్ మనం డెబిట్ చేసాము. సో ఫైనల్గా ఈ డెబిట్ ఈ క్రెడిట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ షేర్ అప్లికేషన్ అకౌంట్ అనేది క్రెడిట్లో ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు డెబిట్లో ఉంది కదా. సో ఈ క్రెడిట్ ఈ డెబిట్ నల్లిఫై అయిపోయి క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మనకి ఏంటి, బ్యాంక్ అకౌంట్ డేటా షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది మనకు ఎంట్రీ వస్తుంది ఫైనల్గా. నెక్స్ట్ ఏంటి, అలాట్మెంట్ మనీ మనకు వాళ్ళు ఇవ్వాలి కాబట్టి షేర్ అలాట్మెంట్ చేసినప్పుడు ఈ షేర్ అలాట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, షేర్ అలాట్మెంట్ చేసేటప్పుడు ఏంటి, మన బుక్స్లో ఎంట్రీస్లో ఏం రాసుకుంటాము, వాళ్ళ దగ్గర నుంచి మనీ రావాల్సి ఉంది, ఎంత రావాల్సి ఉంది. సో దాన్ని డెబిట్ చేస్తాం. వాళ్ళు మన డెటార్స్ అండి, వాళ్ళ నుంచి మనకి ఎవరైతే షేర్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు మనకి ఇంకా మనీ పే చేయవలసి ఉంది. సో వాళ్ళు మనకు డెటార్స్ అవుతారు. అందుకని షేర్ అలాట్మెంట్ అకౌంట్ దీన్ని మనము డెబిట్ చేస్తాము.
డెబిట్ చేసి మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, మనీ అనేది డిస్కౌంట్ ఇస్తామని చెప్పాం కదా, 1 రూపీ, 1 రూపీ డిస్కౌంట్ కదా, దాన్ని కూడా రాసుకోవాలి, డెబిట్ చేయాలి దాన్ని కూడా. షేర్ డిస్కౌంట్ ఆన్ షేర్ అకౌంట్ ఎంత, డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తాం, టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి రాసుకుంటామండి. ఇక్కడ ఎంత, షేర్ అలాట్మెంట్ 3 రూపీస్ అని చెప్పుకున్నామా, ఎస్ 3 రూపీస్. 10,000 షేర్స్ ఒక 3 వచ్చి 30,000 అండి. ఇక్కడ ఏంటి, డిస్కౌంట్ ఎంత ఇచ్చాం, 1 రూపీ, 10,000 షేర్స్ ఇంటూ 1 రూపీ 10,000 రూపీస్. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ ఎంత, మనకు మొత్తం షేర్స్ 40,000 అయితే ఈ యొక్క మనీ ఎంత అయితే 4 రూపీస్ ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ మనకు 4 రూపీస్, 4 రూపీస్ అంటే 10,000 ఇంటూ 4 40,000. ఎప్పుడైనా కూడా షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది 40,000 ఎంతైతే మనము 10 రూపీస్ అని చెప్పినాం, ఇష్యూ ప్రైస్ 10 రూపీస్ కదా, సో మనకు మొత్తం టోటల్గా ఇష్యూడ్ ప్రైస్ 9 రూపీస్, షేర్ వాల్యూ 10 రూపీస్ కదా, సో 10,000 ఇంటూ 10 రూపీస్ 1 lakh ఉండాలండి మన షేర్ క్యాపిటల్ అకౌంట్. సో అందుకే ఎప్పుడు కూడా మనకు షేర్ క్యాపిటల్ అనేది తగ్గదండి, ఐ మీన్ షేర్ వాల్యూ తగ్గదు. సో ఎప్పుడు కూడా క్యాపిటల్ అకౌంట్ అనేది అలానే ఉంటుంది. మనం డిస్కౌంట్ ఇస్తే ఇక్కడ రాసుకుంటాం కానీ క్యాపిటల్ తగ్గించాం, క్యాపిటల్ అలానే ఉంటుంది. ఎప్పుడు కూడా షేర్ యొక్క ప్రైస్ అనేది 10 రూపాయలు ఫిక్స్ చేస్తే 10 రూపాయలే ఉంటుంది, దాన్ని మనం మార్చలేము. డిస్కౌంట్ ఇస్తే మనం ఇక్కడ చూపించుకోవాలి. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనీ తక్కువ తీసుకుంటామే కానీ మన షేర్ వాల్యూ కానీ దాని యొక్క క్యాపిటల్ కానీ తగ్గించాం. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది మనం తగ్గించమండి, దాని యొక్క వాల్యూ 10 రూపీస్ ఉంటుంది. మనం ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాము, ఓకే, దాని వాల్యూ 10 రూపీసే, దాని షేరు మనం డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి సో మనం ఏం చేయాలి, డిస్కౌంట్ని ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి 30,000 తీసుకొని 10,000 మనం డిస్కౌంట్ ఇచ్చి మన క్యాపిటల్ 40,000 కదా, దాన్ని మనం 40,000 కానీ చూపించాలి. ఓకేనా, ఇక్కడ మనం డిస్కౌంట్ ఇచ్చాం, ఇక్కడ అలాట్మెంట్ అప్పుడు డిస్కౌంట్ ఇచ్చాం ఇక్కడ. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ అండి, అలాట్మెంట్ మనీ రిసీవ్డ్. అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీస్ ఏమొస్తాయి, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ అండి. సో బ్యాంక్ నుంచి మనకు మనీ, షేర్ హోల్డర్స్ నుంచి మనీ ఎంత వస్తుంది, 30,000. షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎంత ఉంది, 30,000. సో ఇక్కడ షేర్ అలాట్మెంట్ ఇక్కడ డెబిట్లో ఉంది, ఇక్కడ వచ్చి క్రెడిట్లో ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి ఏంటి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ డెటార్ 30,000, డిస్కౌంట్ అకౌంట్ 10,000, ఈ 30 ఒక 10 40, షేర్ క్యాపిటల్ అకౌంట్ 40. సరిపోయింది కదండి క్లియర్గా. నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్. ఫైనల్ కాల్ పిలిచినప్పుడు మనం ఇంకా వాళ్ళకి బాకీ ఉన్నామండి, ఇంకా వాళ్ళకి పే చేయవలసి ఉంది. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ వాళ్ళకి మనం ఇంకా ఇవ్వాల్సి ఉంది కాబట్టి వాళ్ళు ఏం రాసుకుంటారు, మన దగ్గర నుంచి మనీ రావాల్సి ఉందని చెప్పేసి రాసుకుంటారు. ఏమని, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ టు, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ టు డెబిట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి ఉంది, ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ అది రావాల్సి ఉంది, సో అందుకనే డెబిట్ చేసాము. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ అకౌంట్, ఓకేనా. ఇదండి మనకు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి ఎంత, 2 రూపీస్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. సో 10,000 షేర్స్ ఇంటూ 2 is 20,000, ఇది 20,000. సరిపోయింది కదండి. నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్డ్ అండి, మనీ రిసీవ్డ్ అని పెట్టుకుందాం. మనీ రిసీవ్డ్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్. ఇది ఎంత, అప్పుడు ఏమిటి ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ మనీ వస్తుంది కదండి, మన మనీ బ్యాంకులో ఉంది కాబట్టి బ్యాంక్ మనకు డెటార్ అవుతారు. మన బ్యాంక్ మనీ రిసీవ్ చేసుకుని మన మనీ రిసీవ్ చేసుకుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ని మనం డెబిట్ చేస్తాము టు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అండి.
కాలింగ్ అంటే పిలవడం అండి. అంటే పిలవడం కాదు. మీరు మనీ పే చేయండి అని చెప్పడాన్ని ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటాం అంతే. ఓకే. ఎంతండి? 20,000, 20,000. ఓకేనా? చూడండి మనకు ఫైనల్‌గా మన షేర్స్ యొక్క వాల్యూ ఎంత? 10 1,00,000 రూపీస్. ఈ 1,00,000 రూపీస్ అనేది ఈక్వల్ కావాలి. మనం పే చేసింది షేర్స్ ఇష్యూ చేసినప్పుడు షేర్ హోల్డర్స్ పే చేసింది 90,000. కానీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత ఉండాలి? ఈ ప్రైస్ అయితే ఎంతైతే ఫిక్స్ చేశారో అంతనే ఉండాలి. ఈ 10,000 10 రూపీస్ షేర్ వాల్యూ అండి. మనం ఇష్యూ చేసింది మటుకు 9 రూపీస్. ఓకేనా? మనం పే చేసిందేమో 9 రూపీస్. వాళ్ళు షేర్ హోల్డర్స్ క్యాపిటల్ అనేది మనకు 10,000 ఇంటూ 10 రూపీస్ 1,00,000 ఉండాలి. మనం పే చేసింది 90,000 చూసుకోండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాము? 40,000 పే చేసాం, ఇక్కడ 30,000 పే చేసాము, ఇక్కడ 30,000 పే చేసాం, ఇక్కడ 40,000, ఇక్కడ 30,000, ఇక్కడ 20,000 పే చేసాం. చూడండి బ్యాంక్ 20,000 వచ్చింది, ఇక్కడ బ్యాంకులో 30,000 వచ్చింది. మనం పే చేసిందే కదా వాళ్ళకి బ్యాంకు వస్తుంది. 20,000 ఇక్కడ పే చేశారండి. బాగా చూడండి, 20,000 పే చేశారు. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్కి 40,000 వచ్చింది, మన నుంచే కదా షేర్ హోల్డర్స్ నుంచి. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్ అప్పుడు ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఎంత వచ్చిందండి? ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి 20,000. ఇదొక 40, ఇదొక 30, ఇదొక 20. ఎంత ఓవరాల్గా 90,000 మనం పే చేసాం, బ్యాంక్ అకౌంట్కి వచ్చింది. మిగతాది రిమైనింగ్ ఏంటి? క్యాపిటల్. వాళ్ళు 10,000 అనేది మనకు డిస్కౌంట్ ఇచ్చారు. ఓకేనా? చూడండి, అది కూడా చూడండి, మీరు గమనించుకోండి. ఇదొక 40, ఇదొక 40, 80, ఇక్కడ ఒక 20. మొత్తం మనకి 1,00,000 అయితే మనీ అనేది క్యాపిటల్, షేర్ క్యాపిటల్ అమౌంట్ అది. మనం కట్టింది అంటే వాళ్ళు మనకు కట్టింది 90,000. మిగతా 10,000 అనేది ఉంది, అది డిస్కౌంట్ ఇచ్చాం మన షేర్స్ మీద, ఆ అమౌంట్ అనమాట. ఎప్పుడైనా కూడా షేర్ క్యాపిటల్ అమౌంట్ అనేది షేర్ యొక్క వాల్యూ 10 రూపీస్ ఉంటుంది. షేర్స్ 10,000 ఉంటే దాని వాల్యూ ఒక్కొక్కటి 10 రూపీస్. కాబట్టి షేర్స్ 10,000 ఉన్నాయి, దాని వాల్యూ 10 రూపీస్ ఉంది. సో సారీ అండి, 1,00,000 ఉంటుంది. దానికి షేర్ క్యాపిటల్ వాల్యూ ఇప్పుడు 1,00,000 ఉంటుంది. మనకు 1 రూపీకి తక్కువ ఇష్యూ చేశాడు కాబట్టి మనం పే చేయాల్సింది 90,000. అంతే కదా. 10,000 షేర్స్ ఇంటూ 9 ఎంత? 90,000. కానీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు కూడా మీరు ప్రీమియంకి ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా షేర్ క్యాపిటల్ అకౌంట్ మనకు షేర్స్ ప్రీమియంకి ఇష్యూ చేస్తాం కదా 2 రూపీస్ ఎక్స్ట్రాగా. సో అప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు కూడా 1,00,000 ఉంటుంది. నువ్వు ప్రీమియంకి ఇష్యూ చేసావు అని చెప్పేసి నీ క్యాపిటల్ 1,20,000కి వెళ్ళిపోదండి. అర్థమైందండి? మీరు ఇది గమనించుకోవాలి. మీరు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీ పాయింట్ బాగా వినాలి. ఇప్పుడు షేర్ని డిస్కౌంట్ ఇష్యూ చేస్తున్నాం అంటే అప్పుడు ఇష్యూ చేసినప్పుడు ఒక్కొక్క షేర్ వాల్యూ 9 రూపీస్కి ఇష్యూ చేసామండి, 90,000. అవునా? నెక్స్ట్ ఏంటి? షేర్స్ని ప్రీమియంకి ఇష్యూ చేస్తాం, అప్పుడు దాని వాల్యూ ఎంత? 1,20,000. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఎంత అండి? షేర్ యొక్క వాల్యూ 10 రూపాయలు ఇక్కడ. సో 10 రూపాయలు అయినప్పుడు ఎన్ని షేర్స్ ఉన్నాయి? 10,000 షేర్స్ ఉన్నాయండి. ఈ క్యాపిటల్ వాల్యూ ఎప్పుడు కూడా 1,00,000 ఉంటుంది. సో నువ్వు ఇక్కడ 90,000 తీసుకున్నావు కదా, సో నీ షేర్ క్యాపిటల్ వాల్యూ 90,000 అవుతుంది అనుకుంటున్నారా? లేదండి, 1,00,000 ఉంటుంది నీ షేర్ క్యాపిటల్ అమౌంట్. ఇక్కడ ప్రీమియంకి ఇష్యూ చేసాము, 1,20,000 వచ్చింది. సో నీ షేర్ క్యాపిటల్ 1,20,000 అవుద్ది అనుకుంటున్నారా? లేదండి, మీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు కూడా 1,00,000 ఉంటుంది. ఈ 20,000 అయితే ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది ప్రీమియం, అది. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఎప్పుడైనా కూడా షేర్ వాల్యూ 10 రూపాయలు ఉంటే ఒరిజినల్ వాల్యూ, మనం 10,000 షేర్స్ ఇష్యూ చేసినప్పుడు క్యాపిటల్ ఎప్పుడు చేంజ్ కదండి, క్యాపిటల్ ఎప్పుడు చేంజ్ కాదు. మనం డిస్కౌంట్ ఇచ్చినా ఆ క్యాపిటల్ 1,00,000 క్యాపిటల్ అట్లనే ఉంటుంది. మనం డిస్కౌంట్ ఇచ్చినాం కాబట్టి ఆ డిస్కౌంట్ వాళ్ళకి యాడ్ చేసి ఇవ్వాలి, అంతే. ఇంకా షేర్స్ని ప్రీమియంకి ఇష్యూ చేసామనుకోండి, ప్రీమియంకి ఇష్యూ చేసాం కదా, ఎక్స్ట్రాగా షేర్ క్యాపిటల్ ఏమైనా పెరుగుద్ది అనుకుంటున్నారా? లేదండి, షేర్ క్యాపిటల్ ఎప్పుడు కూడా
10 lakhs మీరు రాశారు కదా, ఎంట్రీస్ రాసాం కదా మనం. చూడండి ఇక్కడ ఏంటి, ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీస్ చెప్పాను మీకు. అప్పుడు వాల్యూ మీకు సపోజ్కి 10,000 వాల్యూ చేసే షేర్స్ 10,000 షేర్స్ ఇష్యూ చేసినప్పుడు 12 రూపీస్కి ఎంత వచ్చిందండి, ఇక్కడ 1,20,000 వచ్చింది. ఈ 1,20,000లో ఈ 20,000 అనేది సెక్యూరిటీ ప్రీమియం కిందకి వెళ్ళిపోతుంది. అంతేగాని ఇది మన షేర్ క్యాపిటల్గా దీన్ని మనం చూపించము. మీకు కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి, నేను చెప్పాను. ఓకేనా. నెక్స్ట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.